థ్యాంక్స్ గివింగ్ డే షాపింగ్ చేద్దాం మామ, ఇండియా వెళ్తున్నావు కదా అంటే ఇంకా ఫ్రెండ్తో కలిసి బయలుదేరేసాను. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 నుంచే అన్ని స్టోర్స్ ఓపెన్ ఉంటాయి. దారిలో ఇండియన్ టిఫిన్ కనపడగానే అయిపోయాము. ఇండియన్ టిఫిన్స్ అంటే ఇంకా మార్నింగ్ దోశ తినాలి, దోశ సాంబార్ తినాలనిపించింది. దోశ సాంబార్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ. అండ్ దోశ సాంబార్ తిన్న వెంటనే ఇంకా ఇండియన్ ఛాయ్ తాగాలి కదా, పని కట్టుకొని మరీ ఛాయ్ తాగిన. షాపింగ్ చేయడానికి మేమైతే 10ంటికి వెళ్ళాము. క్యూలన్నీ నిండిపోయినాయి. చలికి ప్యాక్ అయిపోతున్నాం. అయితే మనం ఇండియన్స్ కదా, ఇండియన్ రూట్స్ మర్చిపోలేం కదా. ఇంకా మన తెలుగు వాళ్ళు కనపడగానే వాళ్ళతో పాటు లైన్లో దూరేయడమే మన పని. అలా ఇంక లోపలికి వచ్చేసాం షోరూంలోకి. ఇలా మాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కొక్క స్టోర్లోకి వెళ్ళి అలా అన్ని బ్రాండ్స్ కవర్ చేస్తూ వెళ్ళాము. మ్యాక్స్ నేనైతే గ్యాప్, మైకెల్ కోర్స్, అండర్ ఆర్మర్ ఇలాంటి వాటిలో కొంచెం షాప్ చేసినాము. సీకేలో కూడా. అండ్ అన్ని స్టోర్స్ బిజీగా ఉన్నాయి. అన్నిటి ముందర పెద్ద లైన్ ఉంది. చలికి ప్యాక్ అయిపోతుంది. అసలు మేమేమేమి షాప్ చేసాం, అసలు ఎంత ప్రైజెస్కి వచ్చాయి, ఎలాంటి గిఫ్ట్స్ కొన్నాం, ఏ బ్రాండ్స్ కొన్నామని ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. ఈ వ్లాగ్ మొత్తాన్ని కంప్లీట్గా చూడండి. అండ్ మీరు కూడా షాప్ చేయాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది గిఫ్ట్స్కి. నా రూమ్మేట్స్ అందరూ ఇండియా వెళ్తున్నారు. నేను లాస్ట్ సమ్మర్కి ఇండియా వెళ్ళొచ్చాను, ఇప్పుడు వెళ్ళట్లేదు. సో నా రూమ్మేట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం, అమ్మ కోసం, అత్తయ్య కోసం ఇలా అందరూ హ్యాండ్ బ్యాగ్స్ అయితే షాప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది మైకిల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్. ఇదైతే అరౌండ్ $70కి వచ్చింది. ఇది బేసిక్గా అయితే కాస్ట్ అనేది లైక్ మోర్ దెన్ $250 అలా ఉంటుంది రెగ్యులర్ టైంలో అయితే. ఈ సైబర్ లైక్ థ్యాంక్స్ గివింగ్ డే స్పెషల్గా హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ అయితే డ్రాప్ అయింది. ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ అని లైక్ చాలామంది ఈ బ్రాండ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇండియాకి తీసుకెళ్ళడానికి. టాప్ మోస్ట్ బ్రాండ్. ఇండియాలో కూడా వీటి కాస్ట్ అయితే అరౌండ్ 40,000 30,000 అలా ఉంటుంది. సో ఎవరైనా షాప్ చేయాలనుకుంటే, ఎవరికైనా ఇండియాలో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ బ్రాండ్ ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్, ఇది కూడా మైకిల్ కోర్సే. ఇదైతే చాలా బాగుంది. లైక్ గోల్డ్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఉంది. లైక్ మల్టిపుల్ జిప్స్ అయితే ఉన్నాయి ఇందులో. దీని కాస్ట్ రెగ్యులర్ ప్రైస్ వచ్చి $498, అరౌండ్ 50,000 ఇండియన్ కరెన్సీలో రెగ్యులర్ టైంలో అయితే. ఇప్పుడైతే మనకు అరౌండ్ $180కి అయితే ఇది వచ్చింది. చాలా చీప్ ప్రైస్కే వచ్చింది. ఇక్కడైతే హాఫ్ ఆఫ్ ది ప్రైస్ డ్రాప్ అయింది మనకు. ఇండియాలో దీని కాస్ట్ అరౌండ్ 50,000 ప్లస్ ఉంది, మేము చూసాం లైక్ వెబ్సైట్లో అయితే. సో ఎవరైనా ఇండియాకి లైక్ ది బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి ఎవరికైనా అమ్మాయిలకి అనుకుంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇవ్వచ్చు. మా మమ్మీకి అయితే బేసిక్గా హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం ఇష్టం ఉండదు, లైక్ ఇట్లా చేతిలో పట్టుకోవడం అంటే ఇష్టము. సో నేను కూడా ఒక బ్యాగ్ అయితే ఇది కొంటున్నా. సో ఇది చాలా బాగుంది కదా, మైకిల్ కోర్స్. ఇది కూడా అరౌండ్ $70కి అయితే వచ్చింది మనకు. హ్యాండ్ బ్యాగ్స్లో మైకిల్ కోర్స్ అనేది ఎంత ఫేమస్, అదేవిధంగా వాచెస్లో ఫాజిల్ అనేది అంత ఫేమస్. చాలామంది ఇండియాకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఫాజిల్ వాచెస్ని కూడా ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా కొనొచ్చు. ఇండియాలో అయితే మనకు అరౌండ్ 15,000 to 20,000 పడతాయి ఈ వాచ్లు. ఇక్కడ ఈ సేల్లో మనకు అరౌండ్ $60కి, ఆన్లైన్లో అయితే ఇంకా $20 తగ్గుతుందన్నారు. లైక్ $48 అరౌండ్ వస్తుందంట. మరి ఆన్లైన్లో చూసి తీసుకోవచ్చా అంటే ఒక్కొక్కసారి ఆన్లైన్ ప్రోడక్ట్ని మనం అక్కడ చూపించిన ఫోటోతో మ్యాచ్ చేయలేము. సో ఇన్ స్టోర్ అయితే చాలా బాగున్నాయి వాచెస్. మేమైతే ఇది సెయింట్ లూయిస్ ప్రీమియం అవుట్లెట్లో కొన్నాము. సో ఈ వాచెస్ అరౌండ్ 6 వాచెస్ కొన్నాము. ఈచ్ లైక్ 2 వాచెస్, సెట్ ఆఫ్ 2 వాచెస్ వచ్చి అరౌండ్ $108కి అయితే వచ్చింది. సింగిల్ వాచ్ అయితే $69 ఈ వాచ్ ఇది. And this is one more. ఇవన్నీ నా సెలక్షనే. హిమా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకెళ్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. ఈ వాచ్ అయితే చాలా బాగుంది. లోపల బ్లూ షేడ్ వచ్చి బ్రౌన్ కలర్ బెల్ట్తో. నాకు వీటన్నిటిలో బాగా నచ్చిన వాచ్ ఏంటంటే మెకానికల్ వాచ్. ఇది ఆటోమేటిక్ ఉంటుంది.
ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనం రిస్ట్కి లైక్ మన హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది అది వితౌట్ బ్యాటరీస్. సో ఈ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది చాలా కాస్ట్లీ ఉంటాయి ఇండియాలో కూడా. సో ఇది హిమావాల అక్కకు కొన్నాడు, చాలా బాగుంది. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది ఈ వాచ్. ఈ వాచ్ కూడా అరౌండ్ $69 పడింది. మనకు టోటల్గా 6 వాచెస్ $250కే వచ్చేసాయి. యూజువల్లీ ఇండియాలో అయితే ఒక్కొక్క వాచ్ అరౌండ్ 20,000 ఉంటుంది. సో మనం 6 వాచెస్ షాప్ చేయాలంటే అరౌండ్ 1 lakh స్పెండ్ చేయాలి. ఇక్కడ అదే మనకు అరౌండ్ 30,000 to 40,000లోకి అయితే వచ్చేసాయి. సో ఫాజిల్ బెస్ట్ బ్రాండ్. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇలా ఫ్రెండ్స్కి కానీ ఇలాంటివి షాప్ చేయొచ్చు. ఫాజిల్ వాచెస్ అయితే అఫోర్డబుల్ ప్రైస్కి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. చాలామంది యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా షాప్ చేస్తారు. అట్లే మేము కూడా పర్ఫ్యూమ్స్ షాప్ చేసి ఉండే. పర్ఫ్యూమ్ ఫర్ యూ అని ఒక స్టోర్ ఉంటుంది సెయింట్ లూయిస్ అవుట్లెట్లో. చాలా బాగుంటుంది స్టోర్లో పర్ఫ్యూమ్స్ అనేవి. సో టాప్ 10 పర్ఫ్యూమ్స్లో ఒక పర్ఫ్యూమ్ ఇది లా మెలోడీ అని ఉంటుంది. ఇది యూజువల్ కాస్ట్ వచ్చి లైక్ అరౌండ్ $250 ఉంటుంది. బట్ మాకు ఈ సేల్లో అయితే $110కి వచ్చింది. ఇది హిమావాల ఫాదర్కి కొన్నాడు. అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అరౌండ్ 8 hours వరకు లాస్ట్ అవుతుంది ఈ పర్ఫ్యూమ్. చాలా వాటరీగా ఉంది అండ్ స్మూత్ ఫ్లేవర్, చాలా బాగుంది స్మెల్ చేయడానికి అయితే. నాకైతే చాలా నచ్చేసింది. ఇంకోటి అరౌండ్ సేల్లోనే మనకు $450 పడుతుంది. యాక్చువల్ ప్రైస్ అరౌండ్ 1200 ఉంటుంది అంటది. చాలా బాగుంది ఆ పర్ఫ్యూమ్, టాప్ 1 పర్ఫ్యూమ్. అదైతే షాప్ చేయలేదు, మా అమ్మ మెట్తో కొడుతుంది కాబట్టి మీకు చూపిస్తాను ఉండండి. ఆ పర్ఫ్యూమ్ని కూడా వీడియో తీసినాం. సో ఇండియాకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నప్పుడు మనం బేసిక్గా వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే కాకుండా పర్ఫ్యూమ్స్ కూడా ఇస్తారు. పర్ఫ్యూమ్స్ అండ్ లిప్స్టిక్స్ కూడా. ఈ పర్ఫ్యూమ్స్లో మనమైతే ఇక్కడ లైక్ వండర్ అని ఒక పర్ఫ్యూమ్ ఉంది. ఇది లైక్ చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారంట. హిమా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకి కొన్నాడు, లాస్ట్ టైం పంపించాడు. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది చిన్నపిల్లలకి అయితే. సో ఇవైతే లైక్ బాత్ అండ్ వాషే కదా, బాత్ అండ్ బాడీ వాష్ అనే షాప్లో మనకు అరౌండ్ 3 కొంటే 3 ఫ్రీగా వస్తాయి. సో అన్నీ $100 లోపే పడింది మనకైతే. సో ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. దీని పేరు వండర్. ఇదైతే సెట్ అనమాట. లైక్ మనకి ఏమేమి ఉంటాయంటే ఇందులో శానిటైజరు, పర్ఫ్యూమ్ అండ్ బాడీ క్రీమ్ ఒకటి ఉంటుంది. గిఫ్ట్ ప్యాక్ లాగా ఇవ్వచ్చు. అది అరౌండ్ $69 పడింది. అండ్ డీప్ ఓషన్, అక్కడైతే ఒకరిని అడిగాను లైక్ ఎలాంటి పర్ఫ్యూమ్స్ బాగుంటాయి అసలు ఇండియాకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికంటే బాత్ అండ్ బాడీ వాష్లో డీప్ ఓషన్ అనేది టాప్ బ్రాండ్. సో ఈ బ్రాండ్ని గిఫ్ట్ ఇవ్వండి, చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పాడు. సో ఇవైతే మేము 4 కొన్నాం అరౌండ్. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంది కదా బాక్స్ కూడా. సో మీరు కూడా డీప్ ఓషన్ ట్రై చేయండి, చాలా బాగుంది, స్మెల్ అయితే నాకు నచ్చింది. సో ఇలా బై 1 get 1 కింద మేమైతే 4 కొనుక్కున్నాం అరౌండ్. అన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ కలిపి అరౌండ్ $250 అయితే అయింది మాకి. మన వాళ్ళు ఎవరైనా యూఎస్ నుంచి వస్తున్నారంటే మన కోసం ఏదో ఒకటి తెస్తారని ఇండియాలో వెయిట్ చేస్తుంటారు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా మీకు దగ్గరైన వాళ్ళకి పట్టుకెళ్ళండి ఖచ్చితంగా. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మన వాళ్ళు అమెరికా నుంచి మన కోసం తెచ్చారని. చాలామంది చాక్లెట్ షాప్ చేస్తుంటారు, నేనైతే సజెస్ట్ చేయను చాక్లెట్ షాప్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్స్ దొరుకుతున్నాయి. ఇట్లా వాచెస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లా ఏదైనా పట్టుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ ఆగండి, అప్పుడే అయిపోలేదు వీడియో. నువ్వేం షాప్ చేయలేదా అనుకున్నారు. నాకైతే బట్టలు అంటే చాలా ఇష్టము. క్లాతింగ్ పైన నాకు ఏదైనా టీషర్ట్ నచ్చినా ఏదైనా షర్ట్ నచ్చినా వెంటనే కొనేయాలి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి అని కూడా ఆలోచించను. ఒకవేళ ఉన్న కలర్ ఉన్నా కూడా ఆలోచించను, నచ్చితే కొనేస్తా. అలా నాకు గ్యాప్లో ఈ వైట్ టీషర్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఇది $30కి వచ్చింది మనకు. ఇది బేసిక్గానే కాస్ట్ వచ్చి
$59. మనకు 60% సమ్ అరౌండ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇలా వచ్చింది. ఈ వైట్ టీషర్ట్ని మనం లైక్ బ్లూతో కనుక మ్యాచ్ చేసినట్టే బ్లూ జీన్స్తో చాలా బాగుంటుంది. నేను అవుట్ఫిట్స్ మ్యాచ్ చేసి వేసుకున్నప్పుడు షార్ట్స్ రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తాను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఇలా కాంబినేషన్ కలర్స్ ఉన్న లైక్ కాంబో టీషర్ట్ అండ్ ప్యాంట్ వేసుకోవాలని చాలా ఇష్టము. సో ఇది వచ్చి గ్యాప్లోనే కొన్నాను ఈ ప్యాంట్ కూడా. ఇది ప్యాంట్ అండ్ ఇదొక హుడ్డీ విత్ క్యాప్. నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఇట్లా క్యాప్ ఉన్న హుడ్డీస్ వేసుకోవాలంటే చాలా ఇష్టము. సో ఇలా కాంబో డ్రెస్సెస్ ఏ బ్రాండ్ బాగుంటుంది, మీకు ఏదైనా బ్రాండ్స్ తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి, కొనేద్దాం. అండ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్ కెల్విన్ CK. మీలో ఎంతమందికి ఇష్టం? ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టమైన బ్రాండ్ ఇది. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంటే మా అమ్మ మెట్తో కొడుతుందని చెప్పి మా అమ్మనే షాపింగ్కి తీసుకెళ్ళి ఇట్లా మా మమ్మీ అన్నీ చూపించినాక ఏది ఆఫర్డబుల్ ఉంటే అదే కొనుక్కోమని చెప్తుంది. సో ఇప్పుడైతే కొనేసాను ధైర్యం చేసి, మా అమ్మ దూరంగా ఉంది కదా, మెట్తో కొట్టడానికి దూరంగా ఉంటా కదా. సో ఇది $189, అరౌండ్ 40,000, అరౌండ్ ఎంత 20,000, 189 అరౌండ్ 20,000 రూపీస్ పడుతుంది ఈ జాకెట్ అయితే. ఏంటి 20,000 పెట్టి జాకెట్ కొనడం అవసరమా అనుకునేరు, అది యాక్చువల్ ప్రైస్. బట్ ఇప్పుడు మనకు సేల్లో అరౌండ్ $60కే వచ్చింది ఈ జాకెట్. $60 అంటే 5,000. ఈ బ్రాండ్కి అట్లీస్ట్ 5,000 స్పెండ్ చేయడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్. ఇది టాప్ మోస్ట్ బ్రాండ్ కాబట్టి. ఈ జాకెట్ ఒక జిప్ ఉంటుంది. ఇండియన్ వెదర్కి చాలా బాగా సూట్ అవుతుంది. చాలామంది లైక్ ఇండియాకి జాకెట్స్ తీసుకెళ్ళాలి అనుకుంటుంటారు కదా. లైక్ ఇండియాకి జాకెట్స్ తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు CK కానీ లైక్ గ్యాప్లో కానీ షాప్ చేయండి, ఎందుకంటే అవి మన ఇండియన్ వెదర్కి సూట్ అవుతాయి. లైక్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, టామీ హిల్ఫిగర్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిల్లో చాలా మందంగా ఉంటాయి, ఇక్కడ వెదర్కి సూట్ అవుతాయి, కానీ ఇండియా వెదర్కి వేసుకొని కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేరు. సో ఎవరైనా షాప్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా కొంచెం ఇండియన్ వెదర్కి సూట్ అయ్యే జాకెట్స్ షాప్ చేసుకోండి, వేస్ట్ కాకుండా ఉంటాయి బేసిక్గా. ఇది హిమా వాళ్ళ ఫాదర్కి నేను సెలెక్ట్ చేసిన, లైక్ అరౌండ్ పీచ్ కలర్ ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్. అంకిల్కి కూడా చాలా నచ్చింది. అండ్ CKలోనే ఇంకొక క్యాప్ హుడ్డీ కొనుక్కున్నాను. ఈ కలర్ నాకు చాలా ఇష్టము. ఈ కలర్ యూజువల్లీ ఫొటోస్కి చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది CK బ్రాండ్. ఓప్స్, ఇది వేసుకున్నప్పుడు షార్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుందని, లేదా ఒక వీడియోలో షూటింగ్ అప్పుడు ఈ హుడ్డీ వేసుకుంటాను. ఇది కూడా అరౌండ్ $89. మనకైతే ఇది సేల్లో వచ్చింది. ఈ సేల్లో మనకు అరౌండ్ $35కో $40కో వచ్చినట్లుంది. నచ్చింది, కొనేసాను. ఈ వీడియో మా అమ్మకి కనిపించకుండా ఉండాలని కోరుకుంటున్నా. కనిపించినా కూడా ఈ వీడియోలో ఉన్నవన్నీ నా కాదు, వాళ్ళు ఇండియాకి తీసుకెళ్తున్నారు కాబట్టి పెడుతున్నా. సో ఈ బ్రాండ్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఆశ. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా రౌండ్ నెక్ టీషర్ట్ వైట్ది ఉండి ఒక లైన్ ఈ బ్రాండ్ లోగోతో ఉంటుంది. ఆ టీషర్ట్ వేసుకొని లైక్ పైన జాకెట్ వేసుకోవాలని చాలా ఇష్టం నాకు యూజువలీ, బట్ కుదరలేదు ఒక్కసారి కూడా. బట్ ఈరోజు ఈ బ్రాండ్ కొనుక్కున్నాను ఫస్ట్ టైం. ఇది నా ఫ్రెండ్ అరవింద్ అని ఒకడు సెలెక్ట్ చేశాడు నా కోసం. సో ఇది వేసుకుంటే మామూలుగా ఉండదని చెప్పాడు. మరి చూడాలి, వేసుకొని మీ ముందరికి ఒక షార్ట్లో వస్తాను, లైక్ చూద్దాం ఎలా ఉంటుందో అవుట్ఫిట్ మ్యాచ్ చేసి. ఈ బ్లూకి ఏది వేసుకుంటే బాగుంటుంది అసలు అనేది చూడాలి. మరి టామీ హిల్ఫిగర్ అన్ని బ్రాండెడ్వే వాడతావా, లైక్ అన్నీ నీకు కాస్ట్లీ అన్నీ కొన్నావు, నీకు మంచిగా యూట్యూబ్లో పైసలు వస్తున్నాయి. చాలా ఒకడు కమెంట్ పెట్టాడు నాకు, నువ్వు అన్ని బ్రాండెడ్వే వాడుతున్నావు, నీకు మంచి పైసలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, నువ్వు ఫీజు కట్టేస్తున్నావు అది ఇదని. నా ఛానల్ ఇప్పటివరకు మానిటైజ్ కాలేదు, నాకు ఉన్నది 1000 సబ్స్క్రైబర్స్ అరౌండ్. అండ్
రెండో విషయం ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నా వీడియోస్ చూసి చాలామంది సెయింట్ లూయిస్ గురించి, యూనివర్సిటీస్ గురించి నాకు మెసేజ్లు పెడుతుంటారు. సో నేను అందుకనే వీడియోస్ చేస్తున్నా. ఎవరికో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది కదా. నేను ఒంటరిగా వచ్చినప్పుడు, నాకు తెలియకుండా వచ్చినప్పుడు చాలా సఫర్ అయి ఉండే. అట్లా ఒంటరిగా తెలియకుండా వస్తున్న వాళ్ళకి నా వీడియోస్ ద్వారా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నా. ఆబ్వియస్లీ మానిటైజ్ అవ్వాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. నువ్వు చెప్పినట్లే మానిటైజ్ అయితే మాత్రం పక్కా ఇలాంటి బ్రాండ్స్ అన్నీ నేను కొంటాను. అండ్ బ్రాండెడ్వే కొంటావా అంటే, ఇక్కడ బ్రాండెడ్వే దొరుకుతాయి కాబట్టి బ్రాండెడ్వే కొంటారా తమ్ముడు. రెండో విషయం, స్నో పడుతుంది. మీ అందరి కోసం ఈరోజు స్నోని చూపిస్తా, ఒకసారి చూసేయండి. సెయింట్ లూయిస్లో ఫస్ట్ టైం స్నో పడుతుంది. ఈ స్నో ఎలా ఉంటుందో చూడండి, చాలా చలి పెడుతుంది. తొందరగా చూసేయండి, ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది మేము ఉంటున్న ఏరియాలో స్నో పడుతుంది. చాలా బాగుంది కదా. ఇంకా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే కొట్టేయండి. చలి పెడుతుంది, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను.